స్థానిక ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పోలీస్ పహారా అలాగే వృద్ధులకు ప్రతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు కనబడుతుంది. ఇక్కడ చూడడం జరుగుతుంది మన పోలింగ్ కేంద్రం వద్ద. వృద్ధులకు వీల్ చైర్లు ఏర్పాటు చేసి వెళ్ళడానికి తీసుకొచ్చి రావడానికి వారికి అనుకూలంగా కూడా వీల్ చైర్లు ఏర్పాటు చేసి ఉంచడం జరుగుతుంది. అలాగే ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనం చూడడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓటర్లను వాళ్ళు ఓటు హక్కు వేసుకుని కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు, చూడడం జరుగుతుంది. ఆర్మూర్లో అంటే ఏదైతే కొన్ని ప్రాంతాలలో ఎన్నికల ప్రాంతాలలో స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులకు పోలీస్ అధికారులకు కూడా వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి. ప్రశాంతకరమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా కూడా అధికారులు చర్యలు చేపడుతున్నట్టు కూడా కనబడుతుంది. రామ మందిరంతో కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులను 3 నుంచి 4 పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేస్తున్నట్టు పడటం ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇంకా ఇప్పటి వరకు కూడా ఉదయం కొనసాగుతూనే ఉన్నది. మరొక 2 నుంచి 3 గంటల పాటు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అలాగే ఆర్మూరు ప్రాంతం ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఏదైనా ఓట్లో ప్రాంతంలో రాకపోతే మరో ప్రాంతానికి కూడా ఓటు హక్కు కల్పించేందుకు కూడా సన్నాహం చేస్తున్నట్లయితే మనకు కనబడుతుంది. స్థానికంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రజ్ఞా హై స్కూల్లో వార్డు నెంబర్ 33లో ఇక్కడ చూడడం జరుగుతుంది. మనం ఎలక్షన్ ప్రశాంత వాతావరణంలో బూత్ నెంబర్ 95, 96, 97 3 బూతులు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. పోలీస్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి ఎవరికైతే ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా వారిని ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే మనకు ఏర్పడుతుంది. లోపలికి అభ్యర్థులను కూడా తనిఖీ చేసి ప్రశాంతంగా ఇప్పటికైతే తక్కువ ఓటర్లు ఉండడంతో కూడా ఇప్పటికి ఆర్మూర్ ప్రాంతంలో 29% పోలింగ్ నమోదు కావడం జరిగింది. మొత్తం ఆర్మూర్ ప్రాంతంలో మొత్తం 106 పోలింగ్ బూతులలో కూడా ఈ ఎన్నికలు ప్రశాంతకరమైన వాతావరణంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏదైతే ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో కూడా సందడిగా మారింది. ఎలక్షన్ ప్రాంతం అంతా కూడా అభ్యర్థులు అలాగే ఓటర్లతో ఇక్కడ సందడిగా ప్రస్తుతం అనేది మనం కనబడుతుంది. ఇక్కడ చూడడం జరుగుతుంది విజువల్స్లో పెద్ద ఎత్తున ఓటర్లను ఈ ప్రాంతానికి చేరుకోవడంతో పోలీసులు ఎవరిని కూడా ఓట్లు వేయడానికి మాత్రమే అనుమతిస్తున్నట్టుగా మనకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడికి అంటే ఎవరైతే ఓటర్లు తమ ఐడెంటిటీ కార్డు గుర్తింపు కార్డులు తీసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. అలాగే కేవలం ఒక బూత్లో జరిగినటువంటి తప్పిదాలు మరో బూత్లో జరగకుండా ఇప్పటికే పోలీసు అధికారులు అప్రమత్తమైనట్లయితే తెలుస్తున్నది. మొత్తం ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డులకు 106 పోలింగ్ బూత్ల వద్ద ప్రశాంతకరమైన ఎన్నికలు జరుగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎవరిని కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అభ్యర్థులు తమ ఓటులు వినియోగించుకోవాలి. ఓటు హక్కును అద్భుతంగా కూడా వేసి వెళ్ళాలి. ఎవరికి కూడా ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును అమ్ముకోకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది. పోలీస్ బందోబస్తు ముందు కూడా ఎవరైతే అభ్యర్థులను లోపలికి పంపించే పరిస్థితులు అయితే కనబడతలేదు. అలాగే పార్టీకి కండువాలు వేసి లోపలికి వెళ్ళకూడదని పార్టీ కండువాలు వేసుకొని ఎవరిని కూడా లోపలికి వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికే రాజకీయ పార్టీలకు నియమ నిబంధనలను చెప్పడం జరిగింది. ఎవరైనా కండువాలు వేసుకొని పార్టీ పోలింగ్ బూత్లోకి వస్తే కూడా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఎలక్షన్ అధికారులు ఇప్పటికే చెప్పడం జరుగుతూ ఉన్నది. జై ఈరోజు మరి ఆర్మూర్ పట్టణంలోని మరి జిరాజ్నగర్లో కూడా జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ మరి పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో ఈరోజు బ్రహ్మాండంగా మరి అన్ని విధాలుగా చాలా చక్కగా మరి యొక్క ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడుతూ ఉన్నది. నిజంగా కూడా మరి మున్సిపల్ వారికి మరి ప్రత్యేక అధికారులకు పోలీసుకు నిజంగా కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా మరి ఈ యొక్క ప్రజలందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించి ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి వెళ్ళడం అనేది శుభసూచకం. మరి రానున్న రోజుల్లో వచ్చే కాలానికి మరి చైర్మన్ బీజేపీ కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాతాకి జై. మా యొక్క 16 వార్డులో పోలింగు చాలా బ్రహ్మాండంగా జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న వాతావరణంలో ప్రజలు మాకు కొత్త వారికి ఎన్నుకోవాలని ఏదో
ఉత్సాహంతో మాకు గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మున్సిపల్ ఎలక్షన్లలో ఈరోజు జరుగుతున్న మహాసంగ్రామంలో 36 వార్డుల నుంచి ఈరోజు నాకు 16 వార్డులో ఓటు వినియోగించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఓటును కల్పించిన ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భోలో జై. నమస్కారం సారు. ఇప్పుడు 16 వార్డుల పోలింగ్ నడుస్తుంది కదా, కాబట్టి దయచేసి అందరు భారీ మెజార్టీ తోటి ఓటు హక్కుని ఇది చేసుకోవాలా. అందరూ ఇంటి నుంచి వచ్చి ఓటు హక్కుని ప్రజెంట్ చేసుకోవాలా. నేను అందరితోటి కోరుకుంటున్నా ఏమంటే ప్రతి ఒక్కరు हर कोई आके अपना वोट इधर डालिए और ज़्यादा से ज़्यादा पोलिंग करने की कोशिश कीजिए. क्यों बोले तो वोट अपना हक है. ये आपको हर बूथ में आके डाल के अपना वोट का अधिकार को आप रखिए. अस्सलामुअलैकुम रहमतुल्लाह। आज जो वोटिंग चल रही है आरमूर म्यूनसिपाल्टी में, सारे ही मैं आरमूर के वासियों से रिक्वेस्ट करता हूं कि अपना वोट कास्ट करने की, देखिए मैं अपना वोट कास्ट कर चुका हूं। ये बहुत बड़ी एक सिटीज़न, एक इंडियन सिटीज़न की सबसे बड़ी जिम्मेदारी होती है कि अपना वोट कास्ट करे। चाहे घर में रहो या बाहर रहो या आसपास रहो, तो जल्द से जल्द आइए। ख़ास तौर से मुस्लिम ख़वातीन से मैं रिक्वेस्ट कर रहा हूँ कि बुरखा पहन के जल्दी आइए, अपना वोट कास्ट कीजिए। और जितने भी लोग हैं, मुस्लिम, नॉन मुस्लिम, माइनॉरिटीज़, नॉन माइनॉरिटीज़, सारे लोगों से, हिंदू, मुस्लिम, सिख, ईसाई, सारे भाइयों से मैं रिक्वेस्ट करता हूँ कि जल्द से जल्द आके अपना वोट कास्ट कीजिए। 5 बजे लास्ट टाइम है, फिर बाद में टाइम नहीं रहेगा। जल्द से जल्द आके वोटिंग परसेंटेज को बढ़ाइए। ये मेरी सबसे सारे आरमूर के वासियों से रिक्वेस्ट है, विनती है। प्लीज़ प्लीज़ जल्द से जल्द आकर अपना वोट कास्ट कीजिए। थैंक यू। ओके। ప్రతి పోలింగ్ వద్ద కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అభ్యర్థులు మాత్రం ఎవరైతే ఓటర్లను మభ్యపెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నట్టు కూడా ఇక్కడ ఆర్మూర్ పట్టణంలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సందడిగా ఉన్న పరిస్థితి మనకు కనబడుతోంది. అలాగే పలు ప్రాంతాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం పోలీసుని ఎవరైతే పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో కొన్ని ప్రాంతాల్లో వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతున్నది. ఇక్కడ చూస్తూ ఉన్నాము అభ్యర్థులను అలాగే ఎవరిని లోపలికి అనుమతించకూడదని చెప్పడంతో కూడా ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులకు ఇక్కడ వాగ్వాదం నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనబడుతోంది. ఎవరైతే ఇతర పార్టీల నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా లోపలికి ప్రవేశించడంతో కూడా కొందరు పోలీసుని అడ్డుకున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఎవరిని కూడా అనుమతించకూడదు, కేవలం ఓటర్లని అనుమతించాలని చెప్పడంతో పోలీసులతో స్థానికంగా ఉన్నటువంటి ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఇక్కడ వాగ్వాదం చూస్తూ ఉన్నాం మనము. అనుమతించకూడదు, అలాగే ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేయకూడదని పోలీసులు చెప్పినా కూడా వినకపోవడంతో వారిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతున్నది.
అలాగే ఎవరిని కూడా ఖాళీ ఓట్లు వేయడానికి మాత్రమే లోపలికి వెళ్ళాలని చెప్పేసి నేను చెప్పడంతో ఇక్కడ ఆందోళన జరుగుతున్న పరిస్థితులు అయితే మనకు కనబడుతూ ఉన్నది. నేడు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ అనంతరం పోలింగ్ బూతుల నుంచి డిగ్రీ కళాశాలకు ఈ యొక్క బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్ళడానికి కూడా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తూ ఉంది. అలాగే రేపు ఒక్కరోజు గ్యాప్తో మళ్ళీ 13వ తారీఖు నాడు కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికార యంత్రం పూర్తి సన్నద్ధంగా చేస్తుంది. ఆర్మూర్ ప్రాంతంలో ప్రశాంతకరమైన వాతావరణంలో ఎన్నికలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. ఇది ఆర్మూర్ ప్రాంతం నుంచి మున్సిపల్ ఎన్నికలపై K6 అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం చూస్తూనే ఉండండి K6. కెమెరామెన్ అజయ్తో సునీల్, K6 ఛానల్, ఆర్మూర్ నుంచి.